మీ అందరికీ మల్కాజ్గిరి అభ్యర్థిగా గత 10 సంవత్సరాల కాలంలో నరేంద్ర మోడీ గారు ఈ దేశాన్ని ఎట్లా నడిపిండు, దేశ ప్రతిష్టను ఎట్లా నిలిపిండు, కష్టకాలం వచ్చినాడు ఎట్లా ఆదుకున్నాడో మీ అందరికి కూడా మీ సెల్ ఫోన్లలో మీ టీవీలలో అనేక సార్లు చూసి అన్నం అడిగిందా లేదా అని మొత్తం చూడం, కానీ ఒక్క సగటుతో తెలియకపోతుంది. నరేంద్ర మోడీ గారు ప్రపంచంలో కరోనా వచ్చినాడు, నేను ఇక్కడ ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నా. ఒకరింటికి ఒకరు రానియలే, ఒక ఊరి వాళ్ళని ఒక ఊరికి రానియలే. సొంత కుటుంబంలో ఎవరికైనా కరోనా వస్తే కుటుంబ సభ్యులు దవాఖానకు పోలే. కర్మ కానీ ఆ కరోనా వచ్చిన మనిషి కనుక చనిపోతే చనిపోయిన మనిషికి మన ధర్మశాస్త్రం ప్రకారంగా ఎక్కడ కూడా కర్మకాండ చేయలేదు. మాలాంటల ముందుండి మున్సిపల్ అయితే మున్సిపల్ కార్మికులు ముందు పెట్టి, గ్రామ పంచాయతీలు అయితే గ్రామ పంచాయతీ సిబ్బంది ముందు పెట్టి ఆ చనిపోయిన మనిషిని పూడ్చుకునే సంఘటన ఇప్పటికీ మరవలేము మేము. ఆనాడు చైనాలో, అమెరికాలో, ఇతర దేశాల్లో కుప్పలుగా చనిపోతున్నాడా. భారతదేశంలో కనుక కరోనా వస్తే కుప్పలు చనిపోతున్నాయని చెప్పి చాలా మంది వణికింది. కానీ మోడీ గారు ప్రతి 10 రోజులకు ఒకసారి మాతో వీడియో కాన్ఫరెన్స్ మాట్లాడుతూ దీనికి మందు లేదట, పెద్ద దేశాలే, అభివృద్ధి చెందిన దేశాలే వణికిపోతున్నాయట, ఇవాళ భయానికి చచ్చిపోతున్నాడ. ఇప్పుడు మనకు ఇవ్వాల్సిన మందు ఇంజక్షన్లు కాదు, టాబ్లెట్లు కాదు, ధైర్యం అనే మందు ఇచ్చి ప్రజలు కాపాడాలని చెప్పిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ఇళ్లలో పని చేసుకొని బతికేవాళ్ళు, కూరగాయలు అమ్ముకొని బతికేవాళ్ళు, పండ్లు అమ్ముకొని బతికేవాళ్ళు, అడ్డ మీద కూలీలుగా ఏ పూటకు ఆ పూటే కూలి చేసి బతికేవాళ్ళు ఆకలితో అలమటిస్తూ ఉంటే మోడీ గారు తర్వాత మనం ఏదైనా చేసుకోవచ్చు అని చెప్పి 80 కోట్ల మందికి పేదోళ్లకు మనిషికి 5 కిలో బియ్యం ఇచ్చి ఆనాడు ఆకలి తీర్చడమే కాకుండా ఇవాటికి అదే 5 కిలో బియ్యం ఇచ్చి ఇంకొక 5 సంవత్సరాల వరకు కూడా నా ప్రజలు కోలుకునేంత వరకు బియ్యం అని చెప్పి ఆకలిని తీర్చిన బిడ్డ నరేంద్ర మోడీ గారు. గ్రామాలలో మీ చుట్టాలు ఉంటారు, మనం కూడా 30 ఏళ్ళ క్రితం 40 ఏళ్ళ క్రితం ఇక్కడికి బతకొచ్చిన వాళ్ళే ఉంటారు పొట్ట చేత పట్టుకొని. 75 ఏళ్ళు అవుతుంది, అనేక ప్రధాన మంత్రులు వచ్చిపోయిండ్రు, అనేక మంది ముఖ్యమంత్రులు వచ్చిపోయిండ్రు. కానీ నా గ్రామాలలో ఉండే ఆడబిడ్డ రాత్రి పూట 3 గంటలు లేచి బయట భూమికి చెంబు పట్టుకొని దుచ్చుతుందని చెప్పి పేరింట్లో పుట్టిన బిడ్డగా, అలాంటి దాన్ని కళ్ళ చూసిన బిడ్డగా మోడీ గారు నా దేశ ఆడబిడ్డల గౌరవం కాపాడాలి అని చెప్పి, ఆ టెన్షన్ దూరం కావాలని చెప్పి 12 కోట్ల ఇళ్లలో, అది గుడిసెలు కావచ్చు, అవి రేకుల షెడ్లు కావచ్చు, పెంకుటి ఇల్లు కావచ్చు, నా ఆడబిడ్డలకు 12 కోట్ల టాయిలెట్ కట్టించి నా మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడిన బిడ్డ నరేంద్ర మోడీ. ఇవాళ మీరు ఏ ఊరికి పో ఏదో ఒక గుడి ఉంటుంది, రామాలయమా, ఆంజనేయ స్వామి కూడా కులాల వారిగా ఉండే పోచమ్మ గుడి కావచ్చు, మైసమ్మ గుడి కావచ్చు, అది పెద్దమ్మ గుడి కావచ్చు, ఎల్లమ్మ గుడి కావచ్చు, బీరన్న గుడి కావచ్చు. గుడి లేకపోతే తిండికి లేకపోయినా పర్వాలేదు, కానీ నా ఊళ్ళో నా కులదైవం ఉండాలి, నా ఊళ్ళో నా గ్రామ దేవత ఉండాలని చెప్పి ఇంటికి 5,000 10,000 కలేసుకొని కూడి కట్టుకునేదాకా వదిలిపెట్టరు ప్రజలు. అలాంటి సాంప్రదాయాలు, అలాంటి విశ్వాసం ఉన్న దేశం భారతదేశం.
అందుకే భారతదేశాన్ని ప్రపంచానికే విశ్వగురువుగా ఆనాడు కొలిచేవాళ్ళు, తలిచేవాళ్ళు. ఘటనే ఈ దేశానికి ఇద్దరు దేవతలు, ఒకరు రాముడు, మరొకరు కృష్ణుడు మనకు పూజించే దేవతలు. ఇవాళ ఒకరేమో మహాభారత ఇతిహాసానికి నాంది పలికేవాడు కృష్ణుడు, రామాయణ మహాభారతానికి మధ్యగా ఉండేటువంటి మహారాజు శ్రీరాముడు. ఇవాళ 500 ఏళ్ల క్రితం ఆనాడు ఇతర దేశాల పాలకుల మీద దండయాత్ర చేసి మన రాజులను చంపి మన స్త్రీలను చెరబట్టి మన ఆనవాళ్ళు లేకుండా చేయాలని చెప్పి, మన సాంప్రదాయాలు మన విశ్వాసాలు లేకుండా చేయాలని చెప్పి, మళ్ళీ ఒకవేళ ఆ సాంప్రదాయాలు విశ్వాసాలు ఆ గుళ్ళు కనుక ఉంటే మళ్ళీ తిరుగుబాటు చేస్తారని చెప్పి ఆనాటి పాలకులు భయపడి మన గుళ్ళ మీద దాడి చేసేట్లు, మన సాంప్రదాయాల మీద దాడి చేసేట్లు. అందులో కోల్పోయిన గుడి మనందరం ఆరాధించే అయోధ్య రామ మందిరం 500 సంవత్సరాల క్రితం కోల్పోయిన ఆ టెంపుల్ ఎవరు దాన్ని నిర్మించే ప్రయత్నం చేయలేదు. ఒక్కసారి మాత్రం రాజీవ్ గాంధీ గారు నిజమే అక్కడ ఆలయం ఉండేది అని చెప్పి శిలాన్యాసం చేసింది తప్ప గుడి మాత్రం కట్టడానికి భయపడ్డాడు రాజీవ్ గాంధీ. కానీ మోడీ గారు వచ్చిన తర్వాత ఎన్నో సంవత్సరాలుగా భారత జాతి ఎదురు చూస్తున్న రామ మందిరాన్ని కట్టాలని 3 సంవత్సరాల కాలంలో మందిరాన్ని కట్టి ఇవాళ దాన్ని ఓపెన్ చేసి ప్రతి ఇంటికి అక్షింతలు రామని అక్షింతలు పంపించిన ఘనత నరేంద్ర మోడీ గారు. 22వ తారీఖు ప్రతి గల్లీలో ఎవరికి వారు జై శ్రీరామ్ నినాదాలతో ఇవాళ పోయింది ఈ దేశం. ఇవాళ భారతదేశం అంటే ఎనుకట 30 ఏళ్ల క్రితం 20 ఏళ్ల క్రితం అప్పులు తెచ్చుకుంటే కానీ నడవదు, రోడ్లు చక్కగా లేవు, రైల్వే స్టేషన్ చక్కగా లేవు, చక్కటి ఎయిర్పోర్ట్లు లేవు, పిల్లలకు ఉద్యోగాలు లేవు. ఇవాళ ఎక్కడ చూసినా ఇది చైనా బజార్, ఇది మేడ్ ఇన్ జపాన్, ఇది మేడ్ ఇన్ అమెరికా లాగా ఉండేది. మోడీ గారు వచ్చిన తర్వాత నీ చేతిలో ఉన్న సెల్ ఫోన్, నీ ఇంట్లో ఉన్న టీవీ, నీవు వాడే కంప్యూటర్, నీ ఇంట్లో ఉండే ఫ్రిడ్జ్, ఇవాళ అన్ని కూడా మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా. ఇవాళ ఒకనాడు ఇదే హైదరాబాద్ బయటికి భర్త పోతున్నప్పుడు భార్య అనేది జాగ్రత్తనయ్యా, ఎక్కడ ఏ బాంబు పేలుతుందో, ఎక్కడ ఏ టెర్రరిస్టు తుపాకీ పేలుతుందో అమాయకుల ప్రాణాలు గాలి వదిలిపోతాయని చెప్పి భయపడింది. కొడుకును బయటికి పంపినా, భర్తను బయటికి పంపినా మళ్ళీ తిరిగి వచ్చేంత వరకు గుటగుటనే ఉండేది. ఆనాడు సాయిబాబా గుడి పిఎన్టీ కాలనీ దిల్సుఖ్నగర్లో పూజ కోసమని పోతే బాంబులు పేలి రక్తం చింది మాంసం ముద్దలు ఎగిరిపడి ఎంతమంది చనిపోయారో మనం చూసినాం. దిల్సుఖ్నగర్లో ఎక్కువ మంది బాంబులు పెడితే ఎక్కువ మంది అమ్మాయిలు చచ్చిపోతారని చెప్పి దిల్సుఖ్నగర్లో బాంబులు పెడితే తెగిపడ్డ కంటాలు, ఎగిరిపడ్డ మాంసం ముద్దలు చూసింది హైదరాబాద్. అటనే గోకుల్ చాట్ దగ్గర పిల్లలతో కలిసి గప్చుకు తిందామైపోతే అక్కడ పేలిన బాంబులు చివరికి లుంబిని పార్క్, సచివాలయం ముందున్న లుంబిని పార్క్ లో ఆడుకుందామని శక్తిగా పోతే పేలిన బాంబులు. నేను అడుగుతున్నామా, 10 సంవత్సరాల కాలంలో ఇవాళ నా ప్రజలు ఎక్కడ బాంబుల మోతలు లేకుండా, ఎక్కడ బుల్లెట్ల గాయాలు లేకుండా, తెగిపడ్డ కంటాలు లేకుండా ప్రశాంతంగా బతికే హైదరాబాద్, ప్రశాంతంగా బతికే దేశం నరేంద్ర మోడీ వల్ల వచ్చిందని విషయం. షాపుల కాడికి పోయినా మెటల్ డిటెక్టర్ ఉండేది, ఇవాళ షాపుల కాడ సెక్యూరిటీ గార్డ్స్ ఉండేది, ఇవాళ లేవు. జమ్మూ అండ్ కాశ్మీర్ మన పిల్లలు సైన్యంలో చేరితే వాళ్ళు ఉండేది జమ్మూ అండ్ కాశ్మీర్లో. ఈ భారత భూమిని కాపాడే క్రమంలో తుపాకీ టిక్కల మీద వేసుకొని దేశ రక్షణలో మన బిడ్డలు జమ్మూ అండ్ కాశ్మీర్ దగ్గర ఉంటాం. ప్రతి నిత్యం ఆ బిడ్డల మీద బుల్లెట్ పేల్చేది
ప్రతినిత్యం దొంగసాటుగా దెబ్బ కొట్టేది. కానీ వాళ్ళ 10 సంవత్సరాల కాలంలో జమ్మూ అండ్ కాశ్మీర్లో బుల్లెట్ల గాయాల సైనికులు లేరు, బాంబు మూతలతో తెగబడ్డ సైనికులు లేరు. స్వేచ్ఛగా బతికేటువంటి సత్తా సంతరించుకున్నది నా జమ్మూ అండ్ కాశ్మీర్ అని మర్చిపోకండి. ఇవాళ జమ్మూ అండ్ కాశ్మీర్లో స్వేచ్ఛగా బతికేటువంటి పరిస్థితి. ఒకనాడు మొన్న ఈ మధ్య మన పిల్లలు రష్యాలో చదువుకుంటారు, మన పిల్లలు ఉక్రెయిన్ చదువుకుంటారు. యుద్ధం మొదలైన దేశంలో అనేక మంది పిల్లలు అమ్మ నాన్నకు పంపించిన మెసేజ్, అమ్మ మా పక్కకే యుద్ధ రంగులు పోతున్నాయి, మా పక్కకే మిసైల్ వెళ్తా ఉన్నాయి, మీరు చచ్చిపోయేటట్టుందని చెప్పి ఏడ్చుకున్న మెసేజ్ పెడితే రష్యాకు మెప్పించి ఉక్రెయిన్ మెప్పించి యుద్ధాన్ని ఆపి మన భారత పిల్లల్ని దేశానికి చేసే అంతా కూడా మోడీ గారికి దక్కింది, మోడీ గారికి దక్కింది. ఇవాళ ఉత్తరనే రేపు మీకు 2 హామీలు ఇచ్చిపోతున్నా. రేపు ఢిల్లీలో ఉండేది మోడీ గారు, మోడీతో కలిసి ఉండేది నేను. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే పోతాడా ఢిల్లీకి, తీసుకొస్తాడా రోడ్లో, తీసుకొస్తాడా డెవలప్మెంట్, తీసుకొచ్చే ప్రసక్తి లేదు. ఒకనాడు కేసీఆర్ నమ్ముకుంటే నట్టేట ముంచిండు, నాలుగు ఎట్లా ఇబ్బంది పెట్టిన మీరు కళ్ళలో చూసిండు. ఇవాళ వాళ్ళది ఇక్కడ లేదు, నా అక్కడ కూడా లేదు. కాబట్టి ఇవాళ కారు గుర్తుకు బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే ఆయన భాషలో ఆయన మాటలు చెప్పాలంటే బురద గుంటలు వేసినట్టే. కాబట్టి ఆయన ఓటేసే పరిస్థితి లేదు. ఇక 2వ పార్టీ ఉన్నది, అది కాంగ్రెస్ పార్టీ. మొన్ననే వేసినాం. ఆయన మాటలు విని 2500 రూపాయలు మహిళలకు నెలలా ఇస్తారట, రేషన్ కార్డు వద్దదట, డబుల్ బెడ్రూమ్ ఇస్తాడట, పిల్లలకు నౌకర్లు వస్తాయట, రైతు రుణమాఫీ చేస్తాడట. ఇవాళ ఆటో నడిపే వాళ్ళకు 12,000 రూపాయలు ఇస్తాడట. ఎన్ని రకాల హామీలు ఇచ్చిండు. నేను అడుగుతున్నామా, ఒక్క బస్సులలో ఉచిత ప్రయాణం తప్ప నేను చెప్పిన దాంట్లో ఎవరైనా ఇచ్చిందా? ఇవ్వకపోగా ఏమంటుండే తెలుసా, జీతాలు ఇవ్వడానికే పైసలు లేవట, బిల్లులు పే చేస్తలేరు. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారిని, ముసుగుల పని కదా ముందటుంది, మా ప్రజలకు అనేక రకాల అబద్ధాలు చెప్పి నువ్వు ఓట్లేసుకొని గద్దెనెక్కినావు బాబు. కేసీఆర్ ఎట్లయితే మాటలు చెప్పి కాలం గడిపిండో, ఆయన కాలకర్మ గడిపిండో, నీవు కూడా చెప్పిన మాటలు అమలు చేయకపోతే నీ గతి కూడా గంతే కాబోతుంది, అది మర్చిపోకు. కానీ నరేంద్ర మోడీ గారిని మీరు ఆశీర్వదించండి. రేపు తెలంగాణ రాష్ట్రంలో ఎయిర్పోర్టు రావాలన్నా, నేషనల్ హైవేస్ నిర్మాణం కావాలన్నా, పిల్లలకు నౌకర్లు కావాలన్నా, అభివృద్ధి చెందాలన్నా తప్పకుండా చేసే బిడ్డ మొన్నే వచ్చిపోయాడు. ఎక్కడికి వచ్చిపోయాడు? మల్కాజ్గిరి చౌరస్తాకు వచ్చిండు. మీ ప్రేమను చూసి, మీ ఆశీర్వాదం చూసి పులకించిపోయాడు మోడీ. ఒకటే ఒక మాట చెప్పిండు, రాజేంద్రజీ आप जीत के आइए, तेलंगाना अभिवृद्धि करने का मेरा जिम्मेदारी है। ये 17 सीट है, 17 सीटों में आज 12 सीट जीतने का रिपोर्ट मिला मेरे को। पूरा जीत के लाओ। जो वादा किया था 2000 से पेंशन 4000 बोला, वो नहीं देगा, देंगे, हम देंगे, हम गरीब वालों को मदद करेंगे बोल के जो आश्वासन दिया, उसी लिए आप लोग भारतीय जनता पार्टी को जिताओ, देश को आगे ले जाओ बोल के हमें अपील करके मैं మీ అందరికీ నమస్కరిస్తూ సెలవుకున్నా. జై తెలంగాణ, భారత్ మాతా కీ, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, కమలం పువ్వు గుర్తుకే 13వ తారీఖు నాడు అందరూ ఎక్కడ పోకుండా మీ ఓటు, మీ ఐడెంటిటీ కార్డు, మీ పోలింగ్ బూత్ దగ్గర పోయి కమలం పువ్వు గుర్తుకు ఓటు వేయాలని చెప్పి మీ అందరికీ వినమ్రంగా విజ్ఞప్తి చేస్తూ, ఎవరి వాళ్ళకు వాళ్ళే, ఎవరి ఇంట్లో వాళ్ళే, మీరే కథానాయకులై నరేంద్ర మోడీ మన బిడ్డను ఆశ్రయించమని చెప్పుకోవచ్చు. సెలవుకున్నా.